స్వర్ణప్రాశన. ఇప్పుడు ఆయుర్వేదంలో స్వర్ణప్రాశన గురించి తెలుసుకుందాం. స్వర్ణప్రాశన అనేది ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ కింద తీసుకుంటాము. స్వర్ణప్రాశన అనేది 16 సంస్కారాస్‌లో వన్ ఆఫ్ ద సంస్కారాస్ యాస్ పర్ ఆయుర్వేదిక్ టెక్స్ట్. ఆచార్య కశ్యప స్వర్ణప్రాశన గురించి ఆయుర్వేదిక్ టెక్స్ట్‌లో మెన్షన్ చేశారు. స్వర్ణప్రాశన అంటే 2 వర్డ్స్, స్వర్ణ, ప్రాశన. స్వర్ణ అంటే మనకి కామన్‌గా తెలిసిన వర్డ్. స్వర్ణ అంటే గోల్డ్. ప్రాశన అంటే ఇంజెషన్ లేదంటే కన్జ్యూమింగ్, యాక్ట్ ఆఫ్ ఈటింగ్ అని కూడా చెప్పొచ్చు. స్వర్ణ ప్రాశన అనేది ఇంటేక్ ఆఫ్ గోల్డ్. ఇది ఎవరు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఇది అనేది తెలుసుకుందాం. స్వర్ణ ప్రాశన ఏజ్ వచ్చి 6 మంత్స్ బేబీ నుంచి 16 ఇయర్స్ కిడ్ వరకు ఇవ్వచ్చు. ఇది ఏ టైంలో తీసుకోవాలి అంటే ఎంప్టీ స్టమక్‌లో తీసుకుంటే రిజల్ట్స్ బాగా ఉంటాయి. అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ బాగుంటుంది కాబట్టి ఎంప్టీ స్టమక్‌లో తీసుకుంటే బెటర్ అని అడ్వైస్ చేస్తాము. లేదంటే స్వర్ణప్రాశన డోస్ తీసుకున్న తర్వాత 15 మినిట్స్ టు 30 మినిట్స్ గ్యాప్ తర్వాత వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు. ఇది ఏ రోజు వేస్తాము అంటే పుష్య నక్షత్ర రోజు వేస్తాము. స్వర్ణప్రాశన అనేది ఎందుకు పుష్య నక్షత్ర రోజు వేస్తాము అంటే పుష్య అనేది 27 స్టార్స్‌లో వన్ ఆఫ్ ద స్టార్. పుష్య అంటే స్టార్ ఆఫ్ నరిష్మెంట్. స్టార్ ఆఫ్ నరిష్మెంట్ అని అంటాం కాబట్టి ఆ రోజు వేయడం వల్ల ఈ మెడిసిన్ యొక్క ఎఫికసీ రిజల్ట్స్ కానీ దాని యాక్షన్ కానీ చాలా బెటర్గా ఉంటుంది. అందుకని స్వర్ణప్రాశనని పుష్య నక్షత్ర రోజు మాత్రం వేస్తుంటాము. దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. ఈ స్వర్ణప్రాశన పిల్లలకి వేయడం వల్ల పిల్లల్లో డైజెస్టివ్ ఫైర్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది, వాళ్ళ ఇంటలెక్చువల్ పవర్స్ కానీ మెటబాలిక్ రేట్ కానీ చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే కిడ్స్కి ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇవి తగ్గించడానికి ఈ ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ స్వర్ణప్రాశన వేసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ ఆన్ పుష్య నక్షత్ర డే వాళ్ళకి బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్ కోల్డ్, కాఫ్ అలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఇది ఎలా తయారు చేస్తాము అంటే పుష్య నక్షత్ర రోజు గోల్డ్ని ప్రాసెస్ చేస్తారు. స్వర్ణ భస్మ కింద కన్వర్ట్ చేసి స్వర్ణ భస్మలో ఆర్గానిక్ హనీ అండ్ ఆయుర్వేదిక్ హెర్బల్ టానిక్స్, బ్రెయిన్ టానిక్స్ మిక్స్ చేసి పుష్య నక్షత్ర రోజు ఆయుర్వేదిక్ హాస్పిటల్లోనే ప్రిపేర్ చేస్తాము. మా హాస్పిటల్లో ఎవ్రీ మంత్ స్వర్ణప్రాశన పుష్య నక్షత్ర రోజు మెడిసిన్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అది డోసేజ్ అండ్ దెన్ ప్రైస్ కూడా బేస్డ్ ఆన్ పిల్లల ఏజ్ని బట్టి డోసేజ్ డిసైడ్ అవుతుంది.